ఏలేరు రైతాంగం యొక్క కళ నెరవేరేటువంటి రోజు. మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు రావడం, పరిశీలన చేసి ఆయన ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మనం పోలవరం కెనాల్ నుంచి వచ్చేటటువంటి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నీరుని 750 క్యూసెక్కుల నీరు ఏలేట్లోకి మనం మళ్లించుకోవడం జరిగింది. ఈనాడు ఈ సూపర్ ఎలీనో సందర్భంగా ఎప్పుడు ఎక్కడ ఏ వాతావరణం ఉంటుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు. నిన్న అదృష్టం కలిసి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి దయదలిశాడు, పైన వర్షాలు పడడం, గోదావరికి నీరు రావడం. అలాగే ఏలేరుకు కూడా ఇవాళ 800 క్యూసెక్కులు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇచ్చేటటువంటి సబ్స్టిట్యూట్ వాటర్ తోటి ఏలేరుని కానీ మనం 1400 ఏలేరుకు తోడుతున్నాం. పురుషోత్తపట్నం ఎత్తిపోతే ఫేజ్ 2 ద్వారా ఇవన్నీ కలిస్తే ఒక 50 రోజులు ఈ రకంగా కానీ జరిగినట్టయితే 53,000 ఎకరం ఏలేరు ఆయకట్టు ఏదైతే ఉందో దాన్ని పరిపూర్ణంగా మేము పండించుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి. అయితే దీని మీద రైతులు కూడా బాధ్యత తీసుకోవాలి. రైతులు తక్కువ నీటితోటి ఎక్కువ పంట పండించేటటువంటి విధానానికి ఆలోచన చేసి మన జేబులో ఉన్నటువంటి రూపాయిని ఎంత బాధ్యతగా అయితే ఖర్చు పెడతామో అంత బాధ్యతగాని కూడా ఇవాళ ఈ నీటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. రెండోది ప్రత్యేకమైన విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది, ఒక విజనరీ లీడర్ ఇక్కడ రాష్ట్రంలో పాలన చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఈరోజు మనం ఏదైతే ఏలేరుకి స్లూయిస్ ఓపెన్ చేసుకున్నామో దాన్ని భవిష్యత్తులో గోదావరి నీరు పై గ్రావిటీ ఏలేరుకి పంపించేటటువంటి విధానం ఉండాలి అని చెప్పి ఆనాడు రివ్యూలో ఆదేశించి మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందస్తుగా ఆలోచన చేసి పెట్టించినటువంటి పరిస్థితి. దానికి ఇవాళ ఇంత క్రైసిస్ ఉన్నా మేము రైతులు అందరూ అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఈ రకంగా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగిందో ఆయన వెంటనే బాధ్యత తీసుకుని అయినప్పటికీ కూడా ముందస్తుగా నిర్ణయం తీసుకుందాం, అవసరం అనుకుంటే పంపులు పెట్టి డెడ్ స్టోరేజ్ కూడా తోడి రైతాంగం యొక్క అవసరాలు తీరుద్దాం అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం. దానికి ప్రముఖ పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించడం. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు ముందు ఆలోచనతో పెట్టినటువంటి ఈ స్లూయిస్, అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భవిష్యత్తులో నష్టం రాబోతుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఏలేరు ఒకేసారి నిండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కరువునే ఫేస్ చేస్తున్నాం. ఆ కరువు లేకుండా ఉండాలంటే పోలవరం అయ్యేదాకా ఉండకుండా ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 పురుషోత్తపట్నం ఫేజ్ 1 ఫేజ్ 2 వేసి తయారు చేసి ఏలేరు రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం ఇవాళ దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని అమలు చేయడానికి ఇంత ఒక సాహసోపేతమైనటువంటి లీడరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు నిర్ణయాలు ఈ రకంగా ఉంటాయని చెప్పడానికి ఇది పవన్ కళ్యాణ్ గారు సాహసోపేతంగా తీసుకున్నటువంటి నిర్ణయం. రేపు అన్నదాన్ని చూద్దాం. ముందు రైతుకు సెంటిమెంటు పండించడానికి మనంతో ప్రయత్నం మనం చెయ్యాలి అని చెప్పి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది నిజమైనటువంటి ప్రభుత్వం చేయాల్సింది. గొడ్డల పార్టీ కానీ మాత్రం ఆలోచన ఇందులో 50% ఆలోచన చేస్తుంటే ఇవన్నీ సస్యశ్యామలంగా నీరు వచ్చేది, మనం లబ్డబ్ అనకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది.
కానీ తట్టమట్టి కూడా తీయనటువంటి దురదృష్టం. ఇవాళ ఈ నీరు మేము వదిలితే రేపు వదిలి ఇమీడియట్ గా వాళ్ళు అంటారు, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని కొబ్బరికాయ కొట్టాడు కాబట్టి ఇదంతా మాదే అని చెప్పేసాను. రాజశేఖర రెడ్డి దీన్ని ప్రారంభోత్సవం చేశాడు. ఎక్కడ చేశాడు? ఎక్కడైతే సులభతరమైనటువంటి పనులు ఉంటాయో ఆ పనులన్నిటినీ కూడా ఏలేరు కాలువలన్నిటినీ ఇటు రైట్ లెఫ్ట్ కెనాల్స్ అన్నిటినీ జాగ్రత్తగా తవ్వుకుని దాని మీద వచ్చినటువంటి లబ్ధిని డైవర్ట్ చేసి ఇవాళ మనల్ని ఏకడానికి పనికొచ్చేటటువంటి సాక్షిని పెట్టగలిగాడు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టగలిగాడు. రాజశేఖర రెడ్డి ఆ రోజు నిర్ణయం అందుకోసం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజల కోసం చేస్తున్నారు. ఇది నేను చెప్పేది.